అందరికీ నమస్కారం. నేను మీ విసిరెడ్డి. నా మాటలతో, నా అభిప్రాయంతో మీరు ఏకీభవించొచ్చు, ఏకీభవించకపోవచ్చు. నేను చెప్పాల్సిందైతే సూటిగా చెప్తాను. నేనైతే ఆ మాటలకి కట్టుబడి ఉంటాను. ఈరోజు మన దేశానికి పాకిస్తాన్ నుంచో, లేకపోతే చైనా నుంచో, లేకపోతే ఇంకేదన్నా ఉగ్రవాద సంస్థ నుంచో ముప్పు లేదండి. ఈరోజు ఏదైనా ముప్పు ఉంది అంటే దేశంలో ఉండే తప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వల్లే. వీళ్ళు ఏమైనా చేయగలరు. నందిని పందిలాగా చూపించగలరు, పందిని నందిలాగా చూపించగలరు. నిన్ను నడి రోడ్డు మీద కట్టుబట్టలతో నిలబెట్టగలరు. ఒక ఉదాహరణ, ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా యుద్ధం జరుగుతుంటే దేశంలో పెట్రోల్ కొరత వచ్చేసింది. ఇంకా 6 నెలల పాటు పెట్రోలు, గ్యాసు దొరకదని చెప్తే బొచ్చులు పట్టుకొని పెట్రోల్ బంకుల దగ్గర నిలబడ్డారు. రేత్రులు పొగుళ్ళు కూడా. అరే, పెట్రోల్ కొరతకి లేదు, ఈ దేశంలో సమృద్ధిగా ఉంది అని చెప్పిన ఎక్కడో ఒక షిప్ను బెయిల్ చేస్తే అది భారతదేశానికి చెందినటువంటి షిప్పు, దాన్ని బెయిల్ చేశారు. ఇంకొక 3 నెలల పాటు డీజిల్ లేదు అనేటప్పటికే జనం భయభ్రాంతులకు గురయ్యారు. ఏమైనా చేయగలరు. ఈరోజు ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అనుకుంటే ఏదో పూసలు అమ్ముకునే దాన్ని హీరోయిన్ చేసేయగలరు. ఒక చెట్టుని అదేదో ఒక కల్పవృక్షంగా కూడా చేసేయగలరు. ఏమైనా చేయగలరు. తల్లిని పెళ్ళాన్ని చేయగలరు, పెళ్ళాన్ని తల్లిని చేయగలరు. మీరు కూడా ఇలాంటి వ్యక్తులనే ఫాలో అవుతారు. అది మానవుడిలో ఉండేటటువంటి సహజమైనటువంటి లక్షణం. ఎలా ఫాలో అవుతారంటే, ఇప్పుడు ఒక వీధిలో ఒక దగ్గర రికార్డింగ్ డ్యాన్స్ జరుగుతుంది, అంటే న్యూడ్ డ్యాన్సు. ఒక పక్క హరికథ చెప్తున్నారు. సహజంగా ఏం చేస్తారు? ఈ రికార్డింగ్ డ్యాన్స్ దగ్గరికే వెళ్తారు. తెలుసు మీకు తప్పు, అవి చూడకూడదు, మన వ్యక్తిత్వం చెడిపోద్ది అని తెలిసినా కానీ ఎక్కడో ఒక దగ్గర దొంగచాటుగా చేరో, లేకపోతే మొహానికి మాస్క్ వేసుకొనో దాన్ని చూసేదానికి ప్రయత్నిస్తారు. కానీ అక్కడికి వెళ్ళి హరికథ చూసేదానికి అస్సలు ఇష్టపడరు. ఎందుకని? హరికథ మనకు అందరికీ తెలుసు. రామాయణం, భాగవతం ఇవన్నీ మనకు తెలిసినయే. కొత్తగా వాడు చెప్పేది ఏంది? అలాగే ఇప్పుడు నాలాంటి వాడికి వ్యూస్ రావు. ఎందుకని? నేను సహజంగానే దేశం గురించి, రాష్ట్రం గురించి, అభివృద్ధి గురించి మాట్లాడతాను కాబట్టి నాకు పెద్దగా వ్యూస్ రావు. అదే ఇప్పుడు మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా ఎమోషనల్గా నేను బ్లాక్మెయిల్ చేశాను అనుకోండి, భయంకరంగా వ్యూస్ వస్తాయి. నేను కూడా చెప్పాలి, ఒక నందిని తీసుకొచ్చి పందిలాగా చెప్పి ప్రయత్నం చేస్తే ఫస్ట్ విమర్శిస్తారు, చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. దాన్ని ఎదుర్కొని నిలబడగలిగితే నేను నందిని చూపించి ఇది పంది అంటే మీరు కూడా అది పంది అంటారు. అది పంది కాదురా నందిని ఎవరన్నా చెప్పినా కానీ వాడిని కూడా పచ్చి బూతులు తిడతారు. ఇదే ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ గురించి ఎవరో కాక్రోచ్ జనతా పార్టీ అంట, వాళ్ళకి మళ్ళా సపోర్ట్ చేస్తూ దాదాపుగా 3 రోజుల నుంచి ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. అసలు వీళ్ళు విద్యార్థులేనా? వీళ్ళు విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల? అసలు వీళ్ళెవరు అనేది ఇప్పటి వరకు ఎవరికి అసలు సరైనటువంటి అంచనా లేకుండానే వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఎక్కడి నుంచో ముంబై నుంచో, చెన్నై నుంచి, త్రివేంద్రం నుంచి, హైదరాబాద్ నుంచి వాళ్ళకు ఫుడ్ పంపిస్తున్నారు. అంటే ఈ ఆన్లైన్ యాప్లో బుక్ చేసి అక్కడికి పోయి ఎవరు ఆకలిగా ఉంటే వాళ్ళకి ఇచ్చేసేయండి అని చెప్తున్నారు. వాళ్ళు అక్కడ చేరి ఈరోజు కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి. ఎందుకు రాజీనామా చేయాలి అంటే అకౌంటబిలిటీ లేదు, బాధ్యత లేదు వీళ్ళకి. ఇప్పటికే దాదాపుగా 3-4 సార్లు ఈ క్వశ్చన్ పేపర్స్ లీక్ అవుతున్నాయి. కాబట్టి వెంటనే వీళ్ళంతా రాజీనామా చేయాలి. ఆ రాజీనామా చేయకపోతే దేశాన్ని తగలబెట్టేస్తాం. అదే కాదు, కొన్ని మతపరమైనటువంటి విషయాలు మాట్లాడుతున్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేయటం అనేది చాలా పెద్ద తప్పు. కాశ్మీర్ అనేది భారతదేశంలో అంతర్భాగం కాదు. వీళ్ళకి మళ్ళా బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి సపోర్ట్ చేస్తున్నారు, ఫండింగ్ చేస్తున్నారు. ఇది నేను చెప్పేది నిజం. ఖచ్చితంగా ఫండింగ్ చేస్తున్నారు. అమెరికా నుంచి కొన్ని విదేశీ శక్తులు వాళ్ళకైతే ఫండింగ్ చేస్తున్నారు. మొత్తానికి వీళ్ళెవరు అనేది మాత్రం ఇంతవరకు ప్రజలు ఐడెంటిఫై చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే పేపర్ లీక్ అయిన తర్వాత జూన్ 21వ తేదీ మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు. విద్యార్థులు పరీక్ష రాశారు, ఫలితాలు వచ్చేసినాయి. ర్యాంకులు వచ్చిన వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు, కౌన్సిలింగ్కి సిద్ధమవుతున్నారు. కానీ వీళ్ళు మాత్రం
అక్కడ చేరి నిరాహార దీక్షలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, పోలీసుల మీద దాడి చేస్తున్నారు. మంత్రిని రాజీనామా చేయమంటున్నారు, ప్రధానమంత్రిని కూడా రాజీనామా చేయమంటున్నారు. అసలు వాస్తవంగా ఈ పేపర్ లీకేజ్ గురించి కొన్ని విషయాలు మీకు కానీ చెప్తే ఈరోజు ప్రభుత్వం కూడా ఇలాంటి తప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల ఏ స్థాయికి దిగజారిందో కూడా మీరు అర్థం చేసుకోగలరు. ఇప్పుడు మే 3వ తేదీన నీట్ ఎగ్జామ్ నిర్వహించారు. అంతకు 2 రోజుల క్రితము ఒక 400 క్వశ్చన్స్తో, అంటే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, మనం సహజంగా 10వ తరగతి ఇంటర్మీడియట్ చదివేటప్పుడు క్వశ్చన్ బ్యాంకులు కొనుక్కుంటుంటాం. అంటే ప్రీవియస్ పేపర్లు ఏముంది, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏంటి అంటే మోడల్ క్వశ్చన్ పేపర్స్, ఇట్లాంటి క్వశ్చన్ బ్యాంకులు కొనుక్కుంటాం. అపోలో, మారుతి అప్పుడు చాలా ఉండే కదా. అక్కడి నుంచి క్వశ్చన్ బ్యాంకులు కొనుక్కోవటం, ప్రిపేర్ అవ్వటం. తర్వాత వచ్చి కాలేజీలో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి వస్తాయి అని చెప్పేవాళ్ళు. దాదాపుగా 60% క్వశ్చన్స్ అవే వచ్చేవి. అంటే మంచి లెక్చరర్ చెప్తే మనం కూడా ఎక్కడికైనా కోచింగ్ పోయేటప్పుడు పలానా కోచింగ్ సెంటర్కి పోతే వాళ్ళు చెప్పేటటువంటి క్వశ్చన్స్ దాదాపుగా 80% వస్తాయి, కాబట్టి ఆ కోచింగ్ సెంటర్కి వెళ్దాము, లేకపోతే పలానా కంపెనీ బుక్స్ చదువుతాము అని చెప్పి చదివేవాళ్ళం. ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత, ఎగ్జామ్కి అటెండ్ అయిన తర్వాత సేమ్ టు సేమ్ దాదాపుగా 80% అదే క్వశ్చన్లు ఉండేది. మనం కూడా ఇంకొద్ది మందికి ప్రిఫర్ చేసేవాళ్ళం. ఇది సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ. అయితే ఈ నీట్ ఎగ్జామ్కి ముందు 400 క్వశ్చన్స్తో ఒక పీడిఎఫ్ వాట్సాప్, టెలిగ్రామ్లో షేర్ అయింది. అందులో 111 క్వశ్చన్స్ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్తో సరిపోల్చబడినాయి అన్నమాట. అంటే వాళ్ళ 400 క్వశ్చన్స్లో ఇక్కడ 111 క్వశ్చన్లు ఉన్నాయి. అంటే ఇది లీకా? నాకు తెలియకడైతాను. అంటే మేమందరం కూడా అప్పట్లో బహిరంగ మార్కెట్లో మేము కొన్నటువంటి క్వశ్చన్ బ్యాంకుల్లో ఆ వచ్చినటువంటి క్వశ్చన్సే ఆ రోజు మా క్వశ్చన్ పేపర్లో వస్తే అది లీకా? మరి ఇది లీకా అంటే ఏదో మీ నిర్ణయానికే వదిలేస్తున్నాను. అంటే చదువుకున్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. చదువు సంధ్య లేని మూర్ఖులకి, చదువు ఉండి కూడా దేశాన్ని నాశనం చేయాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఒక పెద్ద స్కామ్ లాగా కనపడుతుంది. సరే, ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత చాలా ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల్లో ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే రాజస్థాన్కి చెందినటువంటి ఒక కోచింగ్ సెంటర్ నుంచి వచ్చినటువంటి మోడల్ పేపర్లో దాదాపుగా 135 క్వశ్చన్స్ ఉంటే ప్రభుత్వం క్వశ్చన్ పేపర్లో 111 క్వశ్చన్లు సరిపోల్చుకుంటే సరిపోతున్నాయి. అంటే ఇంచుమించుగా 111 క్వశ్చన్స్. ఏమంటే ఆ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించి ఈ క్వశ్చన్స్ పేపర్ పెట్టినటువంటి లాకర్ నుంచి ఈ క్వశ్చన్స్ లీక్ అయినట్టుగా ప్రభుత్వానికి అనుమానం వచ్చింది. వెంటనే వాళ్ళను కూడా అరెస్ట్ చేశారు. దాదాపుగా 13 మందిని అరెస్ట్ చేశారు. 3వ తేదీ ఎగ్జామ్ జరిగితే 7వ తేదీ ప్రభుత్వానికి ఫిర్యాదు అందితే, అంటే మోడల్ పేపర్లలో ఈ క్వశ్చన్స్ ఉన్నాయి అనే ఫిర్యాదు అందితే ప్రభుత్వం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మే 12వ తేదీన నీట్ ఎగ్జామ్ని రద్దు చేసి మళ్ళీ రీషెడ్యూల్ చేసింది. అది జూన్ 21వ తేదీన నిర్వహించింది. అంటే ఇక్కడ అకౌంటబిలిటీ లేదా అండి? ఈలోగా ఒక మహిళ, అంటే చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్, నాకు ఆమెం చేసింది అనేది నాకు పేరు కోహ్లీ అని వస్తుంది చివరిలో, ఆవిడ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఇది అసలు లీకేజ్ కాదు, ఇది మోడల్ క్వశ్చన్ పేపరు, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్తో కొన్ని కోచింగ్ సెంటర్లు రిలీజ్ చేస్తాయి, వాటిలో ఏదో ఒక 80% క్వశ్చన్స్ అనేది సరిపోల్చుకున్నంత మాత్రాన మీరు పేపర్ లీకేజ్ అని చెప్పి ఈ ఎగ్జామ్ని ఎలా క్యాన్సిల్ చేస్తారు, దీన్ని కంటిన్యూ చేయమని సుప్రీంకోర్టుకు పోతే ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఖచ్చితంగా రీషెడ్యూల్ చేయాల్సిందే అని చెప్పేసి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసింది. అంటే ఇది అకౌంటబిలిటీ కాదా అండి? ప్రభుత్వం చెప్పొచ్చు, ఎవరెవరో క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేస్తుంటారు, కొన్ని లక్షల కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, ఎక్కడో ఒక పేపర్తో మాకు వచ్చిన పేపర్తో పోలికుందంటే ఎక్కడ ఎగ్జామ్ని రద్దు చేస్తాం, వదిలేండి దీన్ని అని చెప్పొచ్చు. దాదాపుగా 10-15 క్వశ్చన్స్ డిఫరెంట్ ఉన్నప్పుడు, 20 క్వశ్చన్స్ దాకా డిఫరెంట్ ఉన్నప్పుడు ఒక్క క్వశ్చన్ డిఫరెంట్ వస్తేనే ర్యాంకు లక్షల్లోకి వెళ్ళిపోద్ది.
అలాంటిది 20-30 క్వశ్చన్లు డిఫరెన్స్లో ఉన్నా కానీ ఒక కంప్లైంట్ అనేది వచ్చింది కాబట్టి, అంటే సోషల్ మీడియాలో కూడా దీన్ని పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు కాబట్టి ఎగ్జామ్ని రద్దు చేసింది. 20 లక్షల మంది ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే ఒక 20 మంది పిల్లలు అప్సెట్ అయ్యి పాపం వాళ్ళు ఏదో చనిపోయారంట. నిజంగా కూడా ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేయాలి. మళ్ళీ ఎగ్జామ్ జరిగితే 20 లక్షల మంది అటెండ్ అయ్యారు. ఆ తల్లిదండ్రులు ఎక్కడా రోడ్డు ఎక్కలేదు, విద్యార్థులు ఎక్కడా రోడ్డు ఎక్కలేదు. మరి వీళ్ళు ఎందుకు రోడ్డు ఎక్కారు? పని రోడ్డు ఎక్కారు, సరే మనం ఒప్పుకున్నాం, వీళ్ళ పోరాటంలో వాస్తవం ఉంది. మరి ఏ సూచనలతో రోడ్డు ఎక్కారు మీరు ఎంతసేపటికి ఆ కేంద్ర మంత్రిని రాజీనామా చేయండి, అసలు కాశ్మీర్ దేశంలో అంతర్భాగం కాదు, మేము అనుకుంటే దేశాన్ని తగలబెట్టేస్తాం, పార్లమెంటును ముట్టడిస్తామని మాట్లాడుతున్నారు. కానీ మీరు ఏ సూచనలు ప్రభుత్వం ముందు పెడుతున్నారు? ఎక్కడైనా సరే ఒక నిరసన కార్యక్రమం జరుగుతుందంటే కొన్ని డిమాండ్స్తో ముందుకెళ్తారు. ఈ ఎగ్జామ్ని ఇలా నిర్వహిస్తే పారదర్శకంగా ఉంటుంది, అకౌంటబిలిటీ ఉంటుంది, ఇది ఇలా నిర్వహించండి, ఇలాంటి కఠినమైన చట్టాలను తీసుకురండి అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి వాటిని ప్రభుత్వం ఆమోదించకపోతే అప్పుడు మీరు ప్రభుత్వాన్ని రాజీనామా చేయమనొచ్చు, మంత్రిని రాజీనామా చేయమనొచ్చు, కోర్టుకు వెళ్ళొచ్చు. మేము చూపించినటువంటి నిబంధనల్ని ప్రభుత్వం పాటించట్లేదని చెప్పి మీరు డిమాండ్ చేయొచ్చు, ఎన్నో రకాలుగా చేయొచ్చు. కానీ వాటిని అన్నిటినీ పక్కన పెట్టేసి ఈరోజు కేవలం కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ యొక్క స్వార్థంతో ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలనే ఉద్దేశంతో, దేశ ప్రతిష్టను మంటగలపాలన్న ఉద్దేశంతో, ఇతర దేశాల ముందు నవ్వులు పాలవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఇంత స్థాయికి ఉద్యమాన్ని తీసుకొని వస్తున్నారంటే వీళ్ళని ఎవరు ఇంత ప్రభావం చూపించిందంటే ఈ తప్పుడు ఇన్ఫ్లుయెన్సర్సే. నేను హైదరాబాద్లో చేరి మాట్లాడే ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి ఏం చదువుకుందో నాకు అర్థం కాదు. అసలు సబ్జెక్ట్ జనాలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి. అసలు ఎన్ని క్వశ్చన్స్ లీక్ అయినాయి, అసలు ఒరిజినల్ పేపర్ ఏమన్నా వాట్సాప్లో టెలిగ్రామ్లో స్ప్రెడ్ అయిందా, ఎవరన్నా రాసుకున్నాయో టైప్ చేసుకున్నాయో స్ప్రెడ్ అయినాయా, ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ ఏదన్నా వైరల్ అయి ఉంటే అందులో ఖచ్చితంగా తప్పు పట్టాల్సిందే. కానీ ఏంటి, వీళ్ళు కోచింగ్ సెంటర్లో ప్రిపేర్ చేసుకున్నటువంటి క్వశ్చన్ పేపర్ అనేది స్ప్రెడ్ అయింది. ఈరోజు ప్రభుత్వం కూడా సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితికి తీసుకొచ్చారంటే ఈరోజు ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ దేశాన్ని ఏమైనా చేయగలరు. నేను ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని, దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ విజ్ఞప్తి చేస్తున్నాను, దేశానికి వ్యతిరేకంగా సమస్య ఉంటే ఖచ్చితంగా మాట్లాడండి, అందులో ఏమాత్రం తప్పులేదు. నేను ఇందాక చెప్పినట్టుగా సొల్యూషన్ కూడా చూపించండి. ఈ సమస్య ఇలా వచ్చింది, ఇది దీని పరిష్కారం అని చెప్పి చూపించడంలో తప్పులేదు. కానీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి, మంత్రులు రాజీనామా చేయాలి, ఈ దేశాన్ని తగలబెట్టాలి అన్న ఉద్దేశంతో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ రెచ్చగొట్టడం అనేది ఇది భావ్యం కాదు. ప్రభుత్వం కూడా ఇలాంటి వ్యక్తుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. వాస్తవంగా చెప్పాలంటే దేశంలో మావోయిజంని అంతమొందించిన తర్వాత చాలామంది జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. వాళ్ళకేంటంటే పుట్టుకతో వచ్చినటువంటి ఆలోచనలో పిడకలు రాకపోవండి, వాళ్ళ నేపథ్యం కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంది. వీళ్ళే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్కి విదేశాల నుంచి డబ్బు పంపించి ఈ దేశంలో ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్న ఉద్దేశంతో చాలా కుట్రలు చేస్తున్నారనేటటువంటి అనుమానం కూడా నాకుంది. దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి వాళ్ళ పట్ల చర్యలు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తాను. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.